జ్ఞానము అనండి. దేవుడు ప్రతి కాలానికి ఒక మాట సిద్ధం చేస్తాడు. హీ హ్యాస్ రిజర్వ్డ్ ఏ వర్డ్ ఫర్ ఎవ్రీ సీజన్. ఆశీర్వదించబడ్డావా, మంచి ఉద్యోగం వచ్చిందా, పెళ్ళి అయిందా, పిల్లలు పుట్టారా, సో ఇల్లు వచ్చిందా, యు గాట్ బ్లెస్డ్. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? స్తుతించు, వర్షిప్, కృతజ్ఞత కలిగి ఉండు, వర్షిప్ మీ. గాడ్ హ్యాస్ ఎ వర్డ్ ఫర్ దట్ సీజన్ ఆల్సో. కష్టాల్లో ఉన్నావా, ఇక అంతమైపోతుంది అనుకుంటున్నావా, గాడ్ హ్యాస్ ఎ వర్డ్. ఒక్కొక్కసారి కొంచెం బాధలు ఎక్కువైనప్పుడు, కష్టాలు ఎక్కువైనప్పుడు అపవాది కలిగించేటువంటి తలంపు ఏంటంటే ప్రార్థన చేయబుద్ధి కాదు, వాక్యమైన బుద్ధి కాదు, బైబిల్ చదవ బుద్ధి కాదు, రకరకాలుగా ఇంకా నెగిటివ్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. దేవుడే ఇదంతా కలిగజేశాడు నాకు, దేవుడే నన్ను శిక్షిస్తున్నాడు, దేవుడే ఇలా చేస్తున్నాడు అనేటువంటి తలంపులు కూడా వస్తూ ఉంటాయి. దెర్ ఇస్ ఎ డెవిల్ హియర్ who will attack our thoughts. సో అలాంటి ప్రతి పరిస్థితిలో కూడా మరి దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హిజ్కియా ప్రార్థన మారిపోయిందా లేదా? ఎస్. ప్రవక్త ప్రవచనం చెప్పాడు, నువ్వు చనిపోతావు, ఇల్లు చక్కబెట్టుకో అని. తిరిగి కన్నీరు కార్చి ప్రార్థించాడు. వెంటనే అదే ప్రవక్త చెప్తున్నాడు, వెళ్ళు, చెప్పు, నువ్వు 15 ఏళ్ళు బతుకుతావు అని. మిరకల్ ప్రేయర్స్. ఎవరైతే అనుదినము ప్రార్థించి నా ప్రార్థన ఆలకిస్తాడా ఆలకించడా, ఈ విషయంలో ముందుకెళ్ళాలి లేదా అని అనుమానపడుతున్న వాళ్ళు అద్భుత ప్రార్థనని ఎదుర్కొందురుగాక. ద ట్రబుల్ మే టార్చర్ యూ వెరీ హైలీ బిఫోర్ ఇట్ గెట్స్ టర్మినేటెడ్. యేసుప్రభువు ఒక దయ్యాన్ని వెళ్ళగొడుతున్నప్పుడు ఆ దయ్యము ఎలా వెళ్ళిపోయింది అతని నుంచి? వెళ్ళాడిచి కింద పడి నరుగులు. దెన్ బిఫోర్ ఇట్ లీవ్స్ ఇట్ టార్చర్స్ యూ అ బిట్ మోర్. ఒక్కొక్కసారి నీ శ్రమ పూర్తిగా వెళ్ళిపోయే ముందు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. నువ్వు అనుకుంటావు ఇది నన్ను చంపేస్తుందేమో. చంపడం అంటే చంపరు కాదు, కానీ వాళ్ళ ప్రవర్తన, మాట వినకపోవడం, ఇసికించడం, వాళ్ళు చేసే పనులు, చదవకపోవడం. అంటారు ఒకసారి బైబిల్లో, అసూయ ఉందా నీకు, అవతల మీద అసూయ వచ్చిందా, కుళ్ళు వచ్చిందా, కోపం వచ్చిందా, తిట్టాలనిపిస్తుందా, మౌనంగా ఉండు. డోంట్ రిలీజ్ దోస్ స్టేట్మెంట్స్, డోంట్ రిలీజ్. యు ఆర్ బ్లెస్డ్ ఇన్ ద ఏరియా ఇఫ్ యూ డూ దాట్. కొన్ని కష్టాలు ఏమవుతావు అంటే వెళ్ళిపోయే ముందు బాగా ఎక్కువైపోతాయి. ఇంక నీ ప్రార్థనలంతా వేస్ట్ అనుకుంటావు. నో, ఇన్ యువర్ సివియారిటీ యూ క్యాన్ స్టిల్ ఆస్క్ ద మౌంటైన్ టు గో అండ్ ఫాల్ ఇన్ టు ద సీ. బాధ కొంచెం ఉన్నప్పుడు పో, ఏ శ్రమ కనపడక పో, మళ్ళీ రాక పో అంటున్నావు. ఆ బాధ పెరిగి 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 కొండంత అయిపోయింది. ఇంకేంటి పర్మనెంట్ సెటిల్మెంట్ అయిపోయింది, ఇంక ఇంతే అనుకుంటాను. ఎక్కువ అయిపోయింది బాధ. అయితే దేవుడు ఏమంటాడు? ఆ చిన్న రాయ కొండలో అయినా ఆ కొండను కూడా పోయి సముద్రంలో పడు అనొచ్చంట. డోంట్ చేంజ్ యువర్ ప్రేయర్ స్టైల్, యూ క్యాన్ స్టిల్ ప్రే దట్ ప్రేయర్. కొంతమంది శ్రమలు కొండలాగా అయిపోయాయి. ఈ సంవత్సరం ఆఖరి 2 నెలల్లో చిన్న రాళ్ళు కొండల్లాగా అయిపోయిన ఆ కొండలు కూడా పోయి సముద్రంలో పడి ఇక ఎన్నడూ కనపడకుండాను గాక. ఎక్కడన్నా పడితే కనపడతాయి, కానీ ఎక్కడ పడితే కనపడవండి? సముద్రంలో. ఎందుకంటే యేసుప్రభువు అంటారు, నువ్వు పోయి ఎక్కడ? సముద్రంలో పడవేయాలంట. ఇంపాసిబుల్. సముద్రంలో పడ్డాయి చాలా, దొరకలేదు. కొన్ని దొరికాయి, కొన్ని దొరకవు. ఒకవేళ సముద్రంలో పడ్డదాన్ని చూడడానికి వెళ్ళినా డేంజరస్. మిమ్మల్ని బాగా ఇబ్బంది పట్టే శ్రమలు కొన్ని ఇప్పుడు కూడా కొండంత అయిపోయాయా, గోరంత కొండంత అయిపోయాయా, అవి ఇక కూడా కనపడకుండా పోవునుగాక. దే క్యాన్ స్టిల్ బి అప్రూటెడ్ అండ్ డిసపియర్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఎందుకు అలా జరిగింది? ముందే పోవచ్చు కదా. అలా జరిగిన తర్వాత ఉండే విశ్వాసము నువ్వు వేరు. యూ విల్ బి ఎ ఫెయిత్ హీరో. గాడ్ క్యాన్ రిలీజ్ యూ. నువ్వు వద్దన్నా సేవ చేస్తావు, చంపేస్తానన్నా సేవ చేస్తావు నువ్వు. సో వై గాడ్ డస్ సమ్ థింగ్స్ లైక్ దాట్? ద ట్రబుల్ టార్చర్స్ యూ వెరీ సివియర్లీ బిఫోర్ ఇట్ గెట్స్ టర్మినేటెడ్. ఆ శ్రమ పూర్తిగా నీ జీవితంలోంచి వెళ్ళిపోయే ముందు, ఆ భర్త మారిపోయే ముందు, ఆ భార్య మారిపోయే ముందు, ఆ కుమారుడు మారిపోయే ముందు నరకం చూపిస్తాడు. పక్కన చెప్పు, ఆ నరకాన్ని తట్టుకోను, ఆ వ్యాధి నరకం చూపిస్తుంది. యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫెయిత్. అందుకే అంటాడు, అమాంగ్ ఆల్ ద గెట్. అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకోకపోతే కష్టం. అందుకే నువ్వు ఆఖరి నా మాట లేదనుకో, ఏమనుకుంటావు? సివియర్ అయిపోయింది, చచ్చిపోతావు. తెలియకపోతే అదే దేవుడు చెప్పాడు అనుకో, ఇది సివియర్ అవుతుంది వెళ్ళిపోవడానికి అని. అవు బాగా సివియర్ అవు అంటావు నువ్వు. యు సీ దట్ నౌ. సో యువర్ ఫెయిత్ ఈజ్ స్టిల్ లైక్ దట్. యేసుప్రభువు వారికి తండ్రి చెప్పాడు, కుళ్ళిపోయినా నువ్వు లేపుతాను దాన్ని అని. నాట్ ఆల్వేస్, సమ్ టైమ్స్ వేర్ మ్యాన్ ఫినిషెస్. అయిపోయింది, అంతా అయిపోయింది అనుకున్నావా, ఆ తర్వాత నువ్వు తయారవుతావండి విశ్వాస హీరోగా. ఇక నువ్వు ఏ విషయంలో డిస్కరేజ్ అవ్వవు. ఎవరు ఎన్ని చెప్తున్నా ఇక నువ్వు నిన్ను ఆపేవాడు ఉండడు. అలా తయారు చేయడానికే ఈ కష్టాలు. ఇప్పుడు నువ్వు ఆయన బాగా తెలుసుకొని ఇంకెందుకులే, ఇంకా ఆయనతో ఉండడానికి ఇష్టపడతావు నువ్వు. యూ నో హిమ్, యూ హవ్ టేస్టెడ్ హిమ్, యూ ట్రైడ్. లేకపోతే ఆ అపవాది గ్యాంగ్ చూడండి, మొత్తం 3% తిప్పేసుకుందంట దూతలు. అందుకే మనల్ని దూతలు కూడా చూసి మన దగ్గర నేర్చుకుంటాయంట. అందుకే అంటారు, నిన్ను ఆశీర్వదించేది ఇతరుల యొక్క ఆశీర్వాదం అంట. సమ్టైమ్స్ గాడ్ గివ్స్ యూ టు బ్లెస్ అదర్స్. యూ నీడ్ టు ఆల్వేస్ సీ, లార్డ్ వాట్ షుడ్ ఐ డూ విత్ దిస్? ఇన్ యువర్ సివియారిటీ యూ క్యాన్ స్టిల్ ఆస్క్ ద మౌంటైన్ టు ఫాల్ ఇన్ టు ద సీ. ఎవరైనా ఏదైనా ఒక విషయములో
హౌ మెనీ వాంట్ టు బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ స్టోర్డ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్? ఉత్తమమైంది దేవుడు నా జీవితంలో దాచిపెట్టాడు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సారా అనుకుని 90 ఏళ్ళకి ఇంకా నాకు పిల్లలు పుట్టలే. యాకోబు అనుకుంటున్నాడు నేను ఇంకా ఆశీర్వదించబడలేదు. దావీదు అనుకుంటున్నాడు నేను ఇంకా రాజు అవ్వలేదు. చావుకి మధ్యలో ఎంత దూరం ఉందంట? ఒక అడుగు. దావీదు డైలాగ్ వేస్తాడు, రాజు అవ్వడం తర్వాత సంగతి. సమూయేలు అభిషేకించి వెళ్ళిపోయాడు, గోలియాతుని చంపేసి హీరో అయిపోయాడు. సౌలు 1000 మందిని చంపితే దావీదు అంతమందిని చంపాడంట, 10,000 మందిని. డైలాగ్ పాపులర్ అయిపోయింది. కానీ ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంటి? నాకు నా చావుకి ఎంత దూరం ఉందంట? కాబోయే రాజు పరిస్థితి. అభిషేకం పడాడు అంత మధ్యలో జర్నీ. చూసారా, ఈ జర్నీ చాలా దారుణం. అందుకే ఒక్కొక్కసారి ఈ జర్నీని దాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫెయిత్ జర్నీ. సంబడి మేక్ ఎ రెజల్యూషన్ ఫస్ట్ టు లివ్, టు రీడ్ ద వర్డ్ అండ్ ప్రే. ఓకే, డ్రీమ్ బిగ్. మన దేవుడు గొప్ప దర్శనాలు ఇచ్చే దేవుడు. పౌలుకి గొప్ప దర్శనాలు ఇచ్చాడు. నేను నా ఉన్నతమైన పిలుపు అనండి, హై కాలింగ్ నాకే కాదు, అందరూ చెప్పండి, మహిమగల కిరీటము, పరలోకములో మంచి వస్త్రము అనండి, భూమి మీద ఆశీర్వాదం అనండి, అనేకులకు అద్భుత సాక్ష్యం అనండి. గాడ్ వాంట్ టు గివ్ యూ మేక్ యూ మిరకల్ టెస్టిమనీ. ఎంతమంది అనేకులకు నేను ఒక అద్భుత సాక్షిగా మారాలనుకుంటున్నారు? ఎస్, నువ్వు ఒక గొప్ప సాక్షిగా మిగిలిపోతావు. నువ్వు లోపల దాచుకోలేవు. యూ కీప్ టెల్లింగ్ పీపుల్. గొప్ప దర్శనము అనండి. 12 మందికి ఆయన గొప్ప దర్శనాలు ఇచ్చాడు. ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఈ గేదర్ మిషన్. రోగులను స్వస్థపరచండి, తయారు చేయండి, శుభ్రం చేయండి, పరిశుద్ధంగా ఉండమని చెప్పండి, పరిశుద్ధాత్మ ద్వారా శరీర క్రియలను జయించమని చెప్పండి, ప్రార్థన చేయమని చెప్పండి, ఉపవాసం ఉండమని చెప్పండి, వాక్యాన్ని ధ్యానించమని చెప్పండి. అందరూ చెప్పండి, నాది పెద్ద పిలుపు కనుక నేను వాక్యానుసారంగా జీవించాలా, అయితే నేను వాక్యాన్ని చదవాలా. ద వర్డ్ షుడ్ రిమైన్ వెన్ యూ రీడ్, బికాస్ యువర్ కాలింగ్ ఈజ్ హై కాలింగ్. డ్రీమ్ బిగ్. గాడ్ ఈజ్ టెస్టింగ్ యూ ఆల్ ద టైమ్. మనం అనుకుంటున్నాం దేవుడు ఉన్నాడా, చూస్తున్నాడా, పట్టించుకోవట్లేదా? ఇప్పుడు చీకటిగా ఉన్నాను గదిలో, ఎవరైనా చూస్తున్నారా, నన్ను వింటున్నారా నా మాటలు? గాడ్ ఈజ్ టెస్టింగ్ యూ ఆల్ ద టైమ్. చూడండి, యోబుకు తెలియదు ఆయన పరీక్షిస్తున్నాడని, కానీ యోబు అన్నాడు నేను శపించను అన్నాడు. ఆయన నన్ను చంపేసినా నేను ఇంకా ఆయన యందు విశ్వాసం ఉంచుతాను అన్నాడు. దేవుడు చూసి, యోబు పరీక్ష పాస్ అయిపోయావు, నీ పరీక్షలో ఎలా పాస్ అయ్యావో నీ అధ్యాయాలని రాసి, నీ గురించి రాసి నేను కొన్ని కోట్ల మందిని పాస్ చేస్తానంటున్నాడు దేవుడు. ఇఫ్ యూ పాస్ ద టెస్ట్, గాడ్ విల్ యూజ్ యూ టు పాస్ మెనీ పీపుల్స్ టెస్ట్. సంబడీ ఈస్ పాసింగ్ ద టెస్ట్ టుడే. డోంట్ గివ్ అప్. గాడ్ ఈస్ టెస్టింగ్ యూ ఆల్ ద టైమ్. నువ్వు అనుకోవచ్చు దేవుడు వదిలేశాడు, నా పని అయిపోయింది, నా కుటుంబం అంతా అతలాకుతలం అయిపోయింది, భర్త వదిలేశాడు, భార్య వెళ్ళిపోయింది, పిల్లలకి అయిపోయింది, ఒక్క. నో, గాడ్ ఈస్ టెస్టింగ్ యూ. నువ్వు ఏం మందులు వేసుకుంటున్నావు, ఏ హాస్పిటల్లో ఇన్సులిన్, ఎలా కుమిలిపోయావు, ఎలాగ నువ్వు డబ్బులు లేక చిల్లగా తాకాటలు పెట్టుకొని ఇబ్బందులు పడి కష్టాలు పడుతున్నావు, అయినా దేవా నీకు స్తోత్రం అంటున్నావా? ఆ విశ్వాసాన్ని చూసి మురిసిపోయి అంటున్నాడు, ఐ విల్ చేంజ్ యువర్ సిచ్యువేషన్. సారా పక్కన అనుకుంది ఏం జరుగుతుందని. ఊరుకో సారా, అదే బాబాయ్ తెలిసిపోయిందా? అవును, నేను ఎక్కడ నువ్వు ఆయనకన్నా తెలిసింది వెనకాల. గాడ్ ఈజ్ టెస్టింగ్ యూ. ద పెయిన్ ఈజ్ ఎ టెస్ట్, ద ప్రాబ్లమ్ ఈజ్ ఎ టెస్ట్, వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ ఈజ్ ఎ టెస్ట్. నువ్వు దేని గుండా వెళ్తున్నావో అది పరీక్ష. ఎంతమంది పాస్ అవుదాం అనుకుంటున్నారు? పాస్ అయ్యి ప్రార్థించి ముగిస్తానన్నాడు. పాస్ ద టెస్ట్. హీ ఈస్ టెస్టింగ్ యూ. యు ఆర్ నాట్ లెఫ్ట్ అలోన్. గాడ్ ఈస్ టెస్టింగ్ మీ. ఐ విల్ పాస్ ద టెస్ట్. నజరేయుడైన యేసు, నీవు ఉత్తమమైనది నా కొరకు దాచిపెట్టావు. నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి, నా ఊరికి, సంబంధమైన జీవితానికి, నా ఆరోగ్యానికి, నా ఆత్మీయ జీవితానికి, ఎస్, నా ఉద్యోగానికి, నా వ్యాపారానికి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ లార్డ్, యు హావ్ స్టోర్డ్ ద బెస్ట్. లార్డ్, ఐ ప్రే దట్ దిస్ ఈజ్ ఎ టెస్ట్. ఇది పరీక్ష. ఇది పరీక్ష, నేను పాస్ అవుతాను. నేను ఇంకా ప్రార్థిస్తూనే ఉంటాను, నేను ఇంకా వాక్యం చదువుతాను, నేను ఇంకా స్తుతిస్తాను. నాకు తెలుసు నువ్వు ఏ సమయంలో అయినా ప్రతిదీ చూస్తున్నావు. ఈ ఆఖరిలో ఉత్తమమైనది నాకు పెట్టావు. నా పరిస్థితులన్నీ మార్చి నన్ను ఆశీర్వదిస్తావు. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.